హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఏంటి అంతా బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదండి, వైజాగ్ లో అండర్ వాటర్ మ్యూజియం పెట్టినప్పుడు మొత్తం మా బెటాలియన్ తో పాటు వెళ్ళినప్పటి వీడియో ఇది. ఎలాగూ సముద్ర గర్భంలోకి వెళ్లి ఈ అందాలని మనం చూడలేకపోవచ్చు, కానీ ఈ మ్యూజియం కు వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఎంత మంచి మంచి అద్భుతాలు చూసామంటే మేము. ఇక్కడ మీరు చూస్తున్న ఫిష్ ఎంత పెద్దది ఉందంటే ఆ పైన ఉన్న కర్వ్ ఎంత లెంత్ అయితే ఉందో అంత పెద్దగా ఉంది, చాలా చాలా పెద్దగా ఉంది. నేనైతే ఇంత పెద్ద ఫిష్ చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఆ పైన చూపిస్తుంటే మా పాప కింద కూడా ఒక ఫిష్ ఉంది అని చూపిస్తుంది. నెక్స్ట్ అయితే తాబేలు తాతగారి దగ్గరికి వచ్చేసాము. నిజంగా తాబేళ్లు ఎంత స్లోగా నడుస్తాయనేది నేనైతే లిటరల్ గా దగ్గర నుండి చూసాను. చాలా చాలా స్లోగా క్యూట్ గా నడుస్తున్నాయి, కానీ చాలా అందంగా ఉన్నాయి వాటి డిజైన్స్ చూడడానికి. నిజంగా దేవుడు సృష్టించిన అన్ని జీవాల్లోకి ఈ మూగ జీవాలే చాలా చాలా అందంగా ఉంటాయి. వాటి మీద చెక్కిన డిజైన్స్ అయితే అచ్చంగా ఎవరో కూర్చొని స్కెచ్ గీసి మంచిగా ఒక ప్యాటర్న్ తో చెక్కినట్టే ఉంటాయి, అంత అందంగా ఉంటాయి. ఇక్కడికి వెళ్ళినప్పటికీ మా పాప ఇంకా చాలా చిన్న పాప, పుట్టుతల్లి కూడా తీయలేదు. నేను ఫస్ట్ నడుచుకుంటూ వచ్చా, సో అది చూసి అది కూడా నడుస్తానని ఏడ్చింది. చాలా చాలా హ్యాపీగా చూస్తుంది చేపలన్నిటి. చూపించు. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు నేను ఎక్కువ చేపలు తిన్నాను, దానివల్ల ఏంటో తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా మా పాపకి చేపలు అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడ చూసారా అసలు కలర్ఫుల్ చేపలు అనమాట, అసలు ఐ ఫీస్ట్. నిజంగా చెప్పాలంటే ఎన్ని రంగురంగుల చేపలు ఉన్నాయో, పింక్, ఎల్లో, వైట్, బ్లాక్, సిల్వర్, గోల్డ్, ఆరెంజ్, అది రేడియం గ్రీన్ కలరో తెలీదు, రేడియం ఎల్లో కలరో తెలీదు, అంత బాగున్నాయి. కొన్ని చేపలు అయితే జీబ్రా డిజైన్స్ లో కూడా ఉన్నాయి. నిజంగా చేపల్ని చాలా సార్లు ఎక్వేరియంస్ లో అలాగే బయట కూడా కొన్ని రకాల కలర్ చేపలు చూసాను, కానీ ఇలాంటి ఇంత అందమైన చేపలు, ఇంత కలర్ఫుల్ చేపల్ని నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. చాలా చాలా అందంగా ఉన్నాయి. పాప అయితే ఎంతసేపు ఆ చేపల్ని చూస్తూనే ఆ కలర్ చేపల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఎంతసేపు ఉండిపోయిందో అక్కడ. మీకు కూడా నచ్చాయా? అందంగా ఉన్నాయి కదా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.